పైసలు 399 రూపాయలు కట్టి విష్ణుప్రియది దాన్ని బట్టలు ఇప్పి నడి రోడ్డు మీద కొట్టాలి. అవి ఎందుకు అక్క? ఇండస్ట్రీలో వచ్చిన పైసలు సరిపోతలే దేనికి తిండి. వాళ్ళ అమ్మనాయన ఎట్లా ఒప్పుకుంటున్నారు, దాన్ని చేసుకోవాలనుకున్నాడు ఎట్లా ఒప్పుకుంటుండు, ఎందుకు సిగ్గులేదు వీళ్ళకి? సబ్స్క్రిప్షన్ పెట్టుకొని డబ్బులు ఏం పెట్టుకుంటావు? మళ్ళీ ఏమన్నా అంటే అమ్మో నన్ను బ్యాడ్ కామెంట్లు పెడుతున్నారు, నన్ను తిడుతున్నారు, నన్ను ఏదో చేస్తా అంటారు. ఏం చూపిస్తావు? నీకునే అందరుకునే ఏం చూపిస్తావు నువ్వు? చూసేదానికన్నా సిగ్గుండాలా? పోనీ అది ఇన్స్టాలో పెట్టిన తర్వాత అప్పటికంటే ఇప్పుడు ఇంకెక్కువ ఏముందో అల్లా ఏమి లేదు, అల్లా ఉండాల్సిందే ఉంటది, ఇంకేముంటది ఏమి లేదు. ఏముందో అమ్మో ఏముందో అప్పటికంటే ఇప్పుడే పెరిగిదు. ఏముంటది? ఎందుకు మరి నువ్వు ఒక అమ్మతనాన్ని తీసుకుపోయి అల్ల పెట్టుకోని అదో బతుక రేపన్నా నీ పిల్లలు చూస్తే ఏమో అన్నారా, తూని బతుకుల మనవే నువ్వు ఇట్లా సంపాదించినావు అని అంటారు. నేను వీళ్ళందరికంటే స్వాతి నాయుడు బెటర్ అని చెప్తున్నా. స్వాతి నాయుడు బెటర్. ఈ అనసూయ కంటే ఇప్పుడు దీని పేరు కూడా నాకు చక్కగా తెలియదు. విష్ణుప్రియ కంటే ఈ మంగళి జంగ్లీ కంటే ఆ స్వాతి నాయుడు బెటర్. అది నిజాయితీగా బయటకు వచ్చి ఒళ్ళు అమ్ముకొని బతికి ఇద్దరు పిల్లలు కానీ మౌంతో సంసారం చేస్తున్నా అది స్వాతి నాయుడు 100% కరెక్ట్. మీ లెక్క ముసుగు వేసుకొని నైట్ పూట ఒకటి పొద్దున పూట వేషం వేసుకొని మందిని మోసం చేసి బతకలేదు. దాని బతకాలి నిజాయితీగా బతికింది, దానికి తెలిసిన రూట్లో పోయింది, సంపాదించుకుంది, మోగం చేసుకొని పిల్లలు కానీ బతుకుంది. మీ బతుకులలో మనం ప్రతి ఒక్కరిని మోసం చేసి మీరు 300 కట్టను ఓడ అంటారు, ఇదేమో బట్టలు ఇప్పుకుంది కానీ అనసూయ అంటది ఇదేమో 10 రూపాయలు ఇస్తా 50 రూపాయలు ఇస్తా మీకు అని చెప్పేసి దాన్ని ఇది మోసం చేసే ఈ బతుకుల కంటే ఆ బతుకున్నాయి ఓపెన్ గా ఉన్నది, మొత్తం ఓపెనే కదా. సంసారం చేసుకుంటూ ఉన్నది నిమ్మలంగా బంగారం లెక్క ఉట్టిరు దాని పిల్లలు. నీ బతుకులు ఇవో బతుకులా. కానీ ఎందుకు ఇట్లా అంటే వ్యామోహం మీద, పైసల మీద ఎక్కువ వ్యామోహం ఎందుకు వస్తుంది అక్క? అసలు ఒకప్పుడు గతంలో మనం చూస్తే గనక ఇంట్లో నుంచి అమ్మాయి వెళ్ళిందంటే ఒక బాధపడేవాళ్ళం. ఇప్పుడు ఇంత స్వేచ్ఛ వచ్చినప్పుడు అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానివ్వండి, ఇప్పుడు ఒకప్పుడు ఇంట్లో నుంచి అమ్మాయి వెళ్తే అమ్మనైనా బాధపడేది, ఇప్పుడు అబ్బాయి వెళ్తే బాధపడుతుంది. అబ్బాయిలు వెళ్తే బాధపడుతురు, పెళ్లిళ్ళు చేసుకోవాలంటే చచ్చిపోతారు ఒక్కొక్క అబ్బాయిలు తెలుసా. ఒక్కొక్కరిని కార్యక్రమం పోతుంది, పోనీ అదన్నా ఫ్రెష్ దొరుకుతుందా అంటే అది ఫ్రెష్ దొరికి పాడు కాదు. దానికి ఫ్రిడ్జ్ ఉండాలి, టీవీ ఉండాలి, ఏసీ ఉండాలి, ప్రతి ఒక్కటి ఉండాలి. నెల రాగానే 30,000 50,000 చేతిలో పెట్టేది అయితేనే సంసారం చేస్తుంది. అది కూడా మళ్ళీ ఉల్టా సీదా మన ఫోన్లు ఇయ్యరు, మళ్ళా ఫోన్లు ఇయ్యరు. నీకు ఫోన్కి ఎందుకు లాక్? ఇప్పుడు పిల్లలు ఉన్న వాళ్ళు అయితే ఊక ఫోన్ తీసుకుని లాక్ పెడతారు. కొత్త పిల్లలు మీకు ఎందుకు ఫోన్కి లాక్ అవసరమే ఉంది? ఏంది ఫేస్బుక్ కో లాక్ అంట, ఇన్స్టాగ్రామ్ కో లాక్ అంట, ఫోన్ పేలకు లాక్ అంట, వాట్సాప్ లకు లాక్ అంట. ఎందుకు ఇన్ని లాకులు? ఇప్పుడు 100% ఎంతో మంది లవర్స్ ఉన్నారు, పెళ్లిలైన ప్రతి ఒక్కరు ఉన్నారు కదా. మీకు దమ్ము ధైర్యం ఉంటే మీ పిల్లల కానించి ఒక్కరోజు ఫోన్ తీసుకోరు చూద్దాం. మొగోళ్ళ కానించి అయినా పిల్లలు కానీ ఫోన్లు తీసుకోరు. మీరు లేకపోయిన ఉంటారు కానీ ఫోన్లు లేకపోతే ఉండలేరు వాళ్ళు. అంతే. ఇప్పుడు మొగడైనా సరే పిల్లలకి ఒక 2 గంటలు ఫోన్ వదిలిపెట్టి ఉండమని చూద్దాం. 2 గంటలు అసలు ఇట్లా పోయి అంటే వాడు దడుచుకొని తీసుకుంటాడు ఫస్ట్ ఫోన్. కొన్ని పిల్లని ఇవ్వమని అంతే. నువ్వు తప్పు అయినప్పుడు ఇచ్చేసేయి. అరెకరం దర్శిపోతుంది ఇంకంతే, ఇంకంత మించేం లేదు. పెళ్లి చేసుకోవాలనుకున్న వాళ్ళు చాలా మంది మేము పెళ్లి ఏముంది, పెళ్లి గురించి ఎవరు పెళ్లి చేసుకోవట్లేదు. ఈ వెడ్డింగ్స్ ఇప్పుడు వీడియోస్ చేస్తారు కదా, వెడ్డింగ్ షూట్స్, ఆ షూట్ల కోసము, ఆ ఫోటోల కోసము, ఆ మేకప్ కోసము, ఆ పంతుల మీద ఊతారు చూడు దాంట్ల కోసము, ఆ బ్యాండ్ కోసం, ఆ డీజేల కోసం, అంత మించి ఏం లేదు. పెళ్ళై 1 వారం ఉన్నామా, 2 వారాలు ఉన్నామా, నెల ఉన్నామా, కథం ఏదో ఒకటి విడిపోవాల్సిందే. ఇంకా అంత మించి ఏమనంటే అబ్బాయి మంచోడు కాదు. ఎందుకు మంచోడు కాదు అంటే నీ ఫోన్ అంటే మంచోడు కాదు, అత్త మంచిది కాదు. ఎందుకు మంచిది అంటే పొద్దున్నే ఆకులు కాలి, అన్నం వండాలి, గిన్నెలు తోమాలి, బట్టలు ఇవన్నీ ఒకటి చేస్తాడు. నేను మా మమ్మీ మా డాడీ ఇంటికాడ చేయలే అంటే ఆడ చెయ్యవు, నువ్వు ఇలా చేయాల్సిందే. అట్లాంటివి చెప్పొద్దు. అట్లాంటివి చెప్తే అత్త మంచిది కాదు, మొగడు మంచిది కాదు. ఏమనంటే విడాకులు, కులాన్ని చూసి ఇస్తారు మళ్ళీ ఇళ్ళ పిల్లల్ని, కులాన్ని చూసి. మరి కులాన్ని చూసి పిల్లని ఇస్తున్నావు కదా, మరి అదే కులస్తులు ఎందుకు పిఎస్ ఇట్లా తిరుగుతురు? నాకు ఇప్పటికి అర్థం కాదు. అది ఎవడన్నా సంబంధం అడిగినాం అనుకో, కులాన్ని చూసి పిల్లనిస్తాడు వీడు. ఏ కులం? సేమ్ కులమా? పిల్లనిస్తా. ఎంత కట్నం కావాలి? మరి కులాన్ని చూసి పిల్లనిస్తున్నావు. నువ్వు పిఎస్ కాడికి ఎందుకు పోతున్నావు, కోట్ల కాడికి ఎందుకు పోతున్నావు, ఊర్ల పంచాయతీలు ఎందుకు పెడుతున్నావు? కులం రాసుకోవాలి కదా, చిప్పలు రాసుకుంటే బూర్ది రాలినట్టు. మరి కులం చూసుకొని మన మిడిల్ క్లాసులనే కులాన్ని చూస్తారన్న, మిడిల్ క్లాసులనే
మన బట్టి విక్రమార్క పెళ్లి చేసిండు, ఏ కులస్తుడు అని తీసుకొచ్చి చేసిండు. అవును. చిరంజీవి గారు పెళ్లి చేసిండు ఆయన కొడుకుకి, రామ్ చరణ్ కి. ఏ కులం అమ్మది? ఉపాసనది. అదే. కులాన్ని చూసి ఇచ్చినప్పుడు నువ్వు కులాన్ని చూసిస్తావు, మతాన్ని చూసిస్తావు, మరి పీకులాటలు రావద్దు. అక్కడనే వస్తాయి పీకులాట అస్సలు రావద్దు. మరి ఎందుకు వస్తాయి? నువ్వు అన్ని చూసిస్తున్నావు పిల్లని, ఎందుకు వస్తాయి? అరే మన కులాస్తుడు అమ్మా, ఎందుకు పంచాయతీ పెట్టుకుంటున్నావు? పెట్టుకోకు, ఏ చెప్పినా చేయన్నాడు. ఆడ అట్లా అంటాడా? తెల్లార వరకు ఇంకో ఇంట్లో చూస్తాడు ఏర్వాడేయనికి. అంతే. మళ్ళీ తెల్లారొద్దు, తెల్లార వరకు ఏర్వాడేస్తాడు బిడ్డని. మళ్ళీ ఈడ మాత్రం కోడలు సంసారం చేయాలి, అదే అత్త మాత్రం సంసారం చేయాలి, బిడ్డ మాత్రం చేయదు. ఆడ బిడ్డ చేయదు. నా బిడ్డ నేను ఒక మాట అన్నకుండా పెంచిన, ఎందుకంటే నేను సపరేట్ పెట్టిస్తాను. మరి అదే నీ కోడలు ఎందుకు పడాలి? నీ కోడలు పెళ్లి చేసుకునేకి వచ్చింది కదా, మరి నీ కోడల్ని నీ బిడ్డని ఒకటే లాగా చూడాలి. అట్లా చూడరు. గింత పని చేయకపోతే అమ్మ నా కోడలు మంచిది కాదని చెప్తారు. అంతే. బిడ్డ అయితే పని చేయొద్దు అక్కడ. బిడ్డ అమ్మో అత్తమావ చేస్తావా, ఆడబిడ్డలకు చేస్తావా, వీళ్ళందరికి నువ్వు సేవ చేయాలా అనే బరుగు. ఈడికి వచ్చేవరకు ఇది అత్తమావకి సేవ చేయదు, అత్తమావకి ఇంత గంజి వేయదండి. నీ బిడ్డనేమో బంగారం ఉంటుంది, నీ బిడ్డ కానీ దీని కానీ ఇత్తడు ఉంటుంది. మనం చూసే కారణం ఉంటుంది. అంతే కదా. ఇంటికి పని మనిషిని తెచ్చుకుంటారా అర్థం కాదు, కోడలు తెచ్చుకుంటారా అర్థం కాదు. బిడ్డనేమో పక్కన కూర్చేసుకొని కూర్చున్నా ఏం కాదు, కోడలు కూర్చోవద్దు. మరి పని మనిషా? ఇంట్లో పని మనిషా? ఎందుకు కూర్చోవద్దు కోడలు? అసలు కోడలు కూర్చోవద్దు, ఈక్వల్ గా కూర్చోవద్దు, ఈక్వల్ గా తినకూడదు, మర్యాద లేదు. మరి ఆడలు మొగలు సమానమే కదా. మరి మామ కోడలు ఒకటే మంచం మీద కూర్చుంటారు ఊకో. మరి అదే మామ డైలాగ్ కొట్టింది అనుకో, అమ్మ మీ మామ మంచోడు కాదు, మరి ఈడ మాత్రం ఖచ్చితంగా విలువ ఇవ్వాలి, ఆడ మాత్రం నీ బిడ్డ. కులాన్ని చూసి పిల్లనిస్తాడు. 35 ఏళ్ళు 40 ఏళ్ళు వచ్చి 50 ఏళ్ళు 60 ఏళ్ళు వచ్చినా నువ్వే 5 వాళ్ళు ఇల్లు కొంటలేవురా నాయన. నువ్వు పిల్లని ఇవ్వాలంటే వానికి ఇల్లు ఉందా, కారు ఉందా, బండి ఉందా, నెలకు ₹1,00,000 సంపాదిస్తున్నాను అంటావు. 50-70 ఏళ్ళు వచ్చినా నువ్వే కొనలేకపోతున్నావు. 35 ఏళ్ళు 20 ఏళ్ళు ఎట్లా కొంటాడు కారు, ఇల్లు? వాడి బ్యాంక్ కనవని వేయాలి, గంజాయి అని అమ్మాలి, మైక్రో ఫైనాన్స్ అన్నాడు, అవన్నీ చేయాలి. అడగటందుకనే కొంచెం సిగ్గు ఉండాలి. మనకే లేదు. ఏం జాబ్ చేస్తున్నాని నువ్వు 75 ఏళ్ళు వచ్చి 25 ఏళ్ళు ఎట్లా కొంటాడు? 50 ఏళ్ళు నువ్వే కొంటలేవు హైదరాబాద్ ఇల్లు, నీకే కారు కట్టలేదు, ఎకరం భూమి నీకే కట్టలేదు, వాడు ఎట్లా కొంటాడు? సిగ్గుండాలి కొంచెం. అడగముందని పిల్లనిచ్చే ముందు వెనక ఆస్తులు కాదు చూసి, వెనక ఆస్తులు చూసి ఇస్తున్నావు నువ్వు పిల్లని. నీ కొడుకుకి, నీ బిడ్డకి, నీ అల్లునికి, నీ కోడలికి ఏదైనా ఇబ్బంది వచ్చి అమ్ముకుంటారు. అప్పుడు విడిపించుకుంటావా? విడిపించుకోలేదు కదా. అదే లేనోనికి ఇచ్చినావు అనుకో, వాడు ఉన్నాడో ఇంకింత సంపాదించుకుంటాడు కదా. తెలివి కల్లోనికి, బుద్ధి కల్లోనికి ఇయ్యి నీ బిడ్డని. నీ బిడ్డ బాగుంటుంది, నీ బిడ్డతో పాటు నీ కుటుంబం బాగుంటుంది. ఆస్తులను చూసి ఇస్తున్నావు. ఆడ నువ్వు ఎవరు చూసి ఇస్తున్నావు పిల్లని? కులాన్ని చూసిస్తున్నావా, మతాన్ని చూసిస్తున్నావా, లేకపోతే పిల్లగాడు అందంగా ఉండనిస్తున్నావా, లేకపోతే ఫ్యామిలీ పెద్దదని ఇస్తున్నావా? అదేం కాదు. వెనుక ఆస్తి ఉన్నా ఆస్తిని చూసి పిల్లని ఇస్తున్నారు. ఇప్పుడు ఆస్తిని చూసి మాత్రమే పిల్లని ఇస్తున్నారు. మరి అదే ఆస్తి పోతుంది, అప్పుడు వదిలేసావా? చేసుకున్నానైతే వదిలేలేవు. ఇచ్చడానికి కొంచెం సెన్స్ ఉండాలంటున్నా నేను కష్టపడ్డా సరే నా బిడ్డ కష్టపడద్దు, నేను కష్టపడే సరే నా కొడుకు కష్టపడద్దు అనుకుంటారు. అందుకే వాళ్ళు ముఖం చూడకుండా తీసుకెళ్ళి ఓల్డేజ్ హోమ్ లో పడిస్తారు. ఇప్పుడు ఓల్డేజ్ హోమ్స్ కూడా చాలా అయిపోయినాయి. పెట్రోల్ బంకు లేవు, హాస్పిటల్ లేవు, అవన్నీ ఉన్నాయి. ముఖాన్ని చూడకుండా నా బిడ్డకి, నా కొడుకుకి కష్టమే తెలియద్దని నువ్వు పెంచుతున్నావు. అదే కష్టాలలో వాళ్ళు నెట్టేస్తురుగా నిన్ను. ఇలా చదువుకున్నాడే 100% అన్న సిటీలో ఎన్ని ఓల్డేజ్ హోమ్లు ఉన్నాయి, ఏ నుంచి ఉన్నాయంటే ఓన్లీ చదువుకున్నోళ్ళే తీసుకుపోయి వేస్తున్నాడు నీకు. ఊర్లలో లేరు ఇంతగా, ఊర్లలో మంది తిడుతురని సపరేట్ రూమ్ పెట్టి నీళ్ళొకరు పెడుతురు తప్ప సిటీలో ఎన్ని ఓల్డేజ్ హోమ్లు ఉన్నాయి? సిటీలో పట్టించుకోరు కదా. అమ్మో నా కొడుకుకి ఇబ్బంది కావద్దు, వాడే నేను తీసుకొని వేస్తుండు. ఏ కొడుకు కోసం అయితే నువ్వు 10 మంది పొట్టలు కొట్టి 10 మంది పిల్లల భవిష్యత్తు ఆగం చేసి నువ్వు తింటున్నావో, అదే కొడుకు తీసుకొని నేను ఓల్డేజ్ హోమ్ లేస్తారు గతి లేనట్టు. సస్తా కూడా పోతలేదంట ఒక్కొక్కడు. అదే కదా. మరి ఆ భక్తి ఎందుకు నీకు? ఆ భక్తి ఎందుకు? గవర్నమెంట్ జాబులు చేసినట్టు గురుకుల్లో గాని, హాస్పిటల్ గాని ఎక్కడ చూసినా ఫుడ్ సరిగా పెట్టకుండా నా పిల్లలు బాగుంటే చాలు అనుకుంటు. అంతమంది పిల్లల భవిష్యత్తు, అంతమంది పిల్లలకు పెట్టే తిండి, పోషణ అవన్నీ తీసుకొని నీ 2 3 పిల్లలకు కడుపు నింపుతున్నావు. ఖచ్చితంగా నువ్వే నాశనం అయిపోతున్నావు. అంతే.